కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా అనౌన్స్ చేసినా ఎంతకీ సెట్స్ పైకి రాదు. ప్రాజెక్ట్ ఏమైంది అంటే అప్డేట్ ఉండదు. క్యాన్సిల్ కబురు చల్లగా బయటకొస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ఓవర్ అయింది, అందుకే నిర్మాత తప్పుకున్నారన్న వార్త లేటుగా బయటకొస్తుంది. ఇలా క్యాన్సిల్ అయిన నితిన్ ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం. 6 ఏళ్లుగా హిట్ లేని నితిన్ కు ఆ మధ్య ఆఫర్స్ వెక్కిరించాయి. వెయిట్ చేస్తే గానీ ఛాన్సులు దక్కలేదు. ఎక్కడికి పోతావో చిన్నవాడ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలమైన అప్డేట్ రాలేదు. డైరెక్టర్ యూటర్న్ తీసుకుని రీసెంట్ గా రోషన్ కనకాల సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ లెక్కన నితిన్ సినిమా లేనట్టే లెక్క. ఆనంద్ చెప్పిన కథకు బడ్జెట్ దాదాపు 100 కోట్లవుతోందని అంచనా. పేపర్ మీదే ఇంతైతే అంచనాలు దాటిపోవడం ఖాయం. ఇంత బడ్జెట్ నితిన్ మీద వర్కౌట్ కాదనుకున్న నిర్మాత సినిమాను పక్కన పెట్టేశాడని తెలిసింది. రవితేజతో 40 నుండి 50 కోట్లు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నా అంతకు మించితే క్యాన్సిల్ చేసేస్తున్నారు. రవితేజకు డాన్స్ రీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేని 4వ సినిమా ప్లాన్ చేశాడు. అయితే మాస్ రాజాపై 100 కోట్లు వర్కౌట్ కాదనుకున్న మైత్రి మూవీస్ ఇదే కథను సన్నీ డియోల్తో తీసింది. విశ్వంభర తర్వాత దర్శకుడు వశిష్ఠ రవితేజతో సినిమా ప్లాన్ చేశాడు. కథ చెప్పాడు. అంతా ఓకే అయినా బడ్జెట్ 100 కోట్లు అవుతుందని అంచనా వేయడంతో ఈ ప్రాజెక్టు కూడా వెనక్కెళ్లింది. 40 నుంచి 50 కోట్లతో తీసిన సినిమాలే నష్టాలు తీసుకొస్తుంటే రిస్క్ చేసి 100 కోట్లు పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో క్యాన్సిల్ అవుతున్న సినిమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోలపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. మార్కెట్ తక్కువ, బడ్జెట్ ఎక్కువ. వర్కౌట్ అవుతుందా లేదా అన్న భయంతో చేతులెత్తేస్తున్నారు. తమిళ్లో హిట్ మూవీ డాన్ తీసిన శిబి చక్రవర్తి నానితో ఓ సినిమా ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో రిస్క్ అవుతుందేమోనని నిర్మాత తగ్గాల్సొచ్చింది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా పారడైజ్ నిర్మాత మాత్రం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు దొరికిపోయాడు. బడ్జెట్ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో తెలియడం లేదు. ఇప్పటికే 150 కోట్లు దాటిపోయింది. ఇంతవరకు 100 కోట్ల షేర్ లేని న్యాచురల్ స్టార్ పై 150 కోట్లకు పైగా పెట్టేయడంతో బిజినెస్ లెక్కలు భయపెడుతున్నాయి. బ్రో తర్వాత సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే మాస్ యాక్షన్ మూవీ చేయాల్సిందే. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే బడ్జెట్ ఎక్కువ కావడంతో వర్కౌట్ కాదని నిర్మాతలు వెనక్కి తగ్గారు. అయితే ప్రస్తుతం నటిస్తున్న సంబరాల ఏటిగట్టు కూడా 100 కోట్లకు చేరింది. ముందు చూపుతో ఒక సినిమాతో బయటపడ్డా సంబరాల ఏటిగట్టు మాత్రం హై బడ్జెట్ లో చిక్కుకుపోయింది. ఓటీటీ ఉంది కదా అని రెమ్యూనరేషన్స్ బడ్జెట్స్ పెంచేస్తే కుదరదు. ప్రస్తుతం డిజిటల్ సంస్థలు కూడా కళ్లు మూసుకుని కొనడం లేదు. ముందే ఒప్పందం చేసుకున్నా సినిమా ఫ్లాప్ అయితే రేట్స్ తగ్గిస్తున్నాయి. ఓటీటీ ఉంది కదా అని బడ్జెట్ పెంచేస్తే వర్కౌట్ కాదు.